బీఆర్ఎస్ పార్టీ పడలాని పాటలన్నీ కూడా పడింది. సో ప్రధానంగా ఈ మూడు డివిజన్లలో అసలు ఎట్లాంటి వాతావరణం ఉంది? సో మైనార్టీలు పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్నారా? ఓటింగ్లో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారా? సో గతసారి అంటే క్రితంసారి ఏ విధంగా పోలింగ్ నమోదైందో ఈసారి కూడా అంతే శాతం నమోదవుతుందా, లేదా కొంతమంది స్వచ్ఛందంగా ఈసారి పోలింగ్లో పాల్గొంటున్నారా చూడాలి. సో అక్కడ మా ప్రతినిధులు ఉన్నారు. మనం అక్కడికి రహమత్ నగర్కి వెళ్దాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో నరేష్, సో ఏంటి ముఖ్యంగా ఇటు మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లలో సో పోలింగ్ ఎలా సాగుతోంది? ప్రధానంగా ఈసారి మైనారిటీలే టార్గెట్గా ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలన్నీ కూడా చేశాయి. సో ఎట్లా ఉంది వాతావరణం? ప్రధానంగా మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లో ఉన్నారు మీరు. అలానే షేక్పేటలో మన ప్రతినిధి ప్రవీణ్ కూడా ఉన్నారు. సో ప్రవీణ్తో తర్వాత మాట్లాడదాం. సో ముందుగా సో మీరు చెప్పండి, ప్రధానంగా రహమత్ నగర్లో ఉన్నారు, సో అలానే బోరబండలో ఉన్నారు. సో ఎట్లాంటి వాతావరణం ఉంది అక్కడ? మొత్తానికి జూబ్లీహిల్స్ సంబంధించి 4 లక్షల ఓటర్ల వైపే రెస్ట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల మంది చూస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అటు ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేటలో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. ఈ ఓట్లే టార్గెట్గా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇందులో భాగంగానే పోల్ మేనేజ్మెంట్ కూడా చేసాయి. మీరు చెప్పినట్టు 9:30 సమయానికి ఓవరాల్గా 10.2% ఓటింగ్ శాతం నమోదైతే షేక్పేట్ లాంటి ప్రాంతాల్లో 16% నమోదైంది. అంటే షేక్పేట్ డివిజన్ వరకు చూసుకుంటే అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక నేను ఇంతకుముందు ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, బోరబండ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం నేను తిరిగాను. ఇక్కడ పరిస్థితి అంటే గత ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47.58% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 45% మాత్రమైంది. కానీ ఈసారి మాత్రం కనీసం 55 నుంచి 60% పోలింగ్ నమోదవుతున్న అంచనాలకు అటు ఎన్నికల ఏదైతే ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటింగ్ శాతం పెరిగే ఓటింగ్ శాతం మీదే హోప్స్ పెట్టుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఉదయం నుంచి కూడా నెమ్మదిగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తారు. ఇప్పుడు సమయం 10:30 గంటలు కావచ్చింది. సో ఇప్పుడిప్పుడే కాస్త పోలింగ్ స్టేషన్ వద్ద హడావుడి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా వెలవెలబోయినప్పటికీ కూడా అందులో చలి కావటం, సిటీ హైదరాబాద్ సిటీ అంటే మన గ్రామాలతో కంపేర్ చేసినప్పుడు కాస్త డే ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. అందులో జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గ పరిధిలో అటు విద్యా సంస్థలకు, వ్యాపార సంస్థలకు హాలిడే ప్రకటించిన నేపథ్యంలో నెమ్మదిగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కాస్త ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా పోలింగ్ బూత్ వద్ద కాస్త హడావుడి కనిపిస్తుంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఈ హడావుడి అయితే ఎక్కడా కనిపించలేదు. అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఏదైతే లోపలికి పంపిస్తున్నారో ప్రస్తుతం మనం పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితులు చూస్తాం. అదేవిధంగా ఈసారి ఈ ఓటింగ్ పెంచడం కోసం అటు ఎన్నికల కమిషన్తో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. ఇక్కడ కెనోపీలు చూద్దాం ఒకసారి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కాస్త జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈసారి కొంత డిఫరెంట్గా ప్రయత్నాలు కూడా చేశారు. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తారో వాళ్ళందరూ మొబైల్ ఫోన్ మాత్రం ఇంతకుముందు కొంతమంది మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టుకుని కూడా లోపలికి వెళ్ళి ఓటు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్లాల్సి వస్తుంది. ఒక కెనోపీని కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ అనే ఒక కెనోపీని ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ఇక్కడ కలెక్ట్ అంటే టోకెన్ తీసుకుని సార్ పబ్లిక్ కన్వీనియంట్గా ఉండడానికి సెల్ ఫోన్లు లోపల అలో లేవు కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ గురించి మనకి బూత్ అర్థమవుతుంది సార్. చూడగానే మా దగ్గర డిపాజిట్ చేస్తున్నారు, వెళ్ళి ఓటేసి వచ్చేస్తున్నారు. ఓటర్కి కొంతమందికి స్లిప్స్ పంపిణీలో కాస్త కొంతమందికి ఓటర్ స్లిప్లు అందకపోతే కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓటర్స్. వాళ్ళకి ఎట్లా మీరు ఇక్కడ ఏ బూత్లో ఓటు ఉందని కూడా చెప్తారా? అది